మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని శాసించే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణని తన కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ ఒక్క తల్లికి కానీ ఏ ఒక్క బిడ్డకు కానీ కష్టాలు రాకుండా గత 9.5 సంవత్సరాల్లో అందరి కష్టాలు ఎవరు చేయి జాచకుండా ఎవరు ఎక్కడ పోయి అప్లికేషన్లు పెట్టుకోకుండా అన్నీ ఇంటికి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు. గత 3-4 రోజుల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ప్రాప్తులు రాగానే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పేసి అందరినీ ఎండలో కూర్చోబెట్టి ఎండలో తిప్పి అప్లికేషన్లు తీసుకొని జిరాక్స్లు తీసుకొని ఫోటోలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కులగన అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కార్యక్రమాలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సేవలు అని చెప్పి పెట్టుకోండి అప్లికేషన్లు, ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు. మళ్ళీ ఒకరోజు సరే అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అనే స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు. ఇందిరమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టింది. ఎందరి మందికి అంటే రాష్ట్రం మొత్తం చుట్టూగా 6 లక్షల మందికి అని చెప్పింది. మరి చూస్తే కూలీలు ఎందరి మంది ఉన్నారంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం. ఎందరి మందికి ఇస్తున్నారంటే 6 లక్షల మందికి. దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్థనాదాలు, ఏడుపులు, సగం మంది పేర్లు లేవు. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారా అంటే వీటిని ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు, స్క్రూటినీ చేయలేదు. ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళేమో రోజు పొద్దున జిరాక్సులు, ప్రతిసారి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు జిరాక్సులు తీయాలి, ఫోటోలు తీయాలి, మళ్ళీ ఒకసారి పోయి ఇవ్వాలి. మొన్నటి వరకు అదేవిధంగా రైతులు రుణమాఫీ కోసం రైతులను తిప్పినారు. అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటివరకు. దానికి తోడు దారుణం ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. వీళ్ళు నా పేరు వచ్చింది, ఈయన పేరు రాలేదు, ఈయన పేరు ఎందుకు వచ్చింది, నా పేరు రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పోయి అక్కడ అధికారులని అడుక్కోవాలి మనం, అక్కడున్న కొందరు విధవ నాయకులని అడుక్కోవాలి మనం. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినాడు. దయచేసి నేను ప్రజలకి ఒక శాసనసభ్యునిగా, మీ తమ్ముళ్ళ, మీ కొడుకులా కోరుతా ఉన్నా, కొడుకుల కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరి ప్రజల్ని ఎవరి ముందులా మీరు చేయి జాచాల్సిన అవసరం లేదు. అది మన హక్కు. మేము మీకోసం నిల్చుంటాం, మీకోసం పోరాడతాం. ఎవరి ముందర మీరు తలదించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి రోడ్డు మీద నిల్చోబెట్టి మిమ్మల్ని రోజు కష్టపెడతా ఉన్నాడు. దయచేసి నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను, మీ పక్షాన నిల్చొని పోరాడడానికి మేము ఉన్నాము. దయచేసి ఎవరి ముందర చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరి ముందర తలదించాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించుకుందాము మనకు రావాల్సినవన్నీ కూడా. కేసీఆర్ గారు మన తెలంగాణ సమాజం, జై తెలంగాణ. ప్రాబ్లం ఏంటంటే ఎత్తెత్తుకున్నాడు అంటే బాగోదు. పెద్ద మనిషి, ఆలోచన తక్కువ ఆయనకి. నిన్న ఆఖరికి 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. గతంలో ఇవ్వలేదు. మీరు 60 ఏళ్ళు పాలించి దుర్మార్గంగా కనీసం కరెంట్ ఇవ్వని వెధవలు మీరు, కనీసం ప్రజలకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని సన్నాసులు మీరు, ఇంకా కేసీఆర్ గారు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడడం దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొడవు ఎక్కువ కానీ ఆలోచన తక్కువ అయింది. ఆయనకి వెళ్ళి ఇప్పుడు మంత్రి కదా మీరే, దయచేసి నీ ఆఫీసర్ని పిలిచి ఎన్ని ఇచ్చినారో ఎన్ని ఇవ్వలేదో కనీసం కొద్ది ఆలోచన చేసి అది కనీసం వెతుక్కోమని చెప్పి చెప్తా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల మరియు మెట్పల్లి పట్టణానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు 23,47,000 రూపాయల విలువ గల CMRF చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు.